చందమామ యక్షపర్వతం 22వ భాగం. బెలదుర్గంలో శత్రువుల కోసం వెతుకుతున్న వీరపుర సేనానికి పైనుండి దేవదత్తుడు చేసిన హెచ్చరిక వినిపించింది. అతడు మొదటగా ఆశ్చర్యపోయాడు. అంతలోనే దుర్గద్వారం దగ్గర నుండి బెలంలోకి వస్తున్న పొగను చూసి భయం పట్టుకున్నది. అతడు సైనికులు బెలంలోని ఎన్ని గదులు వెతికినా ఒక్కగానొక్క మనిషి అయినా కనిపించలేదు. 2-3 చచ్చిన తోడేళ్లు, చింద్రవందరగా పడి ఉన్న ఎలుగొడ్డు చర్మాలు, ఈటెలు మాత్రం అతడికి కనిపించాయి. సేనాని తన సైనికులను దగ్గరకు పిలిచి, అరణ్యంలో కనిపించిన ఎలుగొడ్డు వెధవలిద్దరినీ ఇక్కడకు లాక్కురండి. వాళ్ళు మనను చాలా తేలిగ్గా మోసం చేసి ఈ తోడేళ్ల బెలంలో దించారు అన్నాడు. సైనికులు ఇద్దరు గురుభల్లూకుడి శిష్యులను రెక్కలు పట్టుకుని ఈడ్చుకుని వచ్చి సేనాని ముందు నిలబెట్టారు. సేనాని కత్తి దూసి, ఒరే దుర్మార్గుల్లారా, మీరు చేసిన మోసం తెలిసిపోయింది. మిమ్మల్ని ఇప్పుడే ముక్కలు ముక్కలుగా నరకబోతున్నాను అన్నాడు. ఆ మాటలకు భల్లూకుడి శిష్యులు ఏమీ చెలించకుండా, గురువాజ్ఞ నిర్వహించాం, ఇక మాకు చావు భయం లేదు అని తలలో పైకెత్తి బెలద్వారం కేసి చూసి, అదిగో విన్నారా, క్షత్రియ యోధులైన ఖడ్గజేవదత్తులు లొంగిపోవలసినదిగా మిమ్మల్ని మరోసారి హెచ్చరిస్తున్నారు. వాళ్లకు లొంగిపోయి శరణ కోరకపోయారో మీరందరూ ఈ బెలంలో మంటల్లోనూ పొగలోనూ చిక్కి మాడి చావటమో లేక ఊపిరాడక పందికొక్కుల్లాగా గిలగలా తన్నుకుంటూ ప్రాణాలు వదలటమో జరుగుతుంది అన్నాడు. భల్లూకుడి శిష్యులు చెప్పిన ఆ క్షత్రియ యోధులు ఇద్దరు ఎవరో, వాళ్లకు సమరబాహుకు ఉన్న సంబంధం ఏమిటో అడిగి తెలుసుకోవాలనిపించింది సేనానాయకుడికి. కానీ అలా తీరిగ్గా ప్రశ్నలు అడిగి సంగతి సందర్భాలు తెలుసుకునేటందుకు అవకాశం లేకుండా పైనుండి కాలుతున్న కట్టెలు, భగభగమంటూ మంటలు రేగుతున్న ఎండుటాకులు వాళ్ళు ఉన్న ప్రాంతాన పడసాగినాయి. సైనికులందరూ ప్రాణభయంతో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ వాటి నుండి దూరంగా పారిపోసాగారు. వీరపుర సేనానికి తాను ఎంత గడ్డు చిక్కులో పడింది అర్థమైపోయింది. అతడు ప్రాణాలు దక్కించుకునేటందుకు లొంగిపోవటం తప్ప మరో మార్గం లేదని గ్రహించి తన కత్తిని నేల మీద పడవేసి సైనికులందరికీ ఆయుధాలు కింద పెట్టమని ఆజ్ఞ ఇచ్చి బెలద్వారం కేసి తల ఎత్తి, పైన ఉన్న సుక్షత్రియ యోధుల్లారా, వీరపుర సేనానినైన నేను నా సైనికులతో పాటు లొంగిపోతున్నాను. ఆయుధాలు లేకుండా బెలం పైకి రాబోతున్నాను. అక్కడ ఉన్న మంటలను ఆర్పించండి అని కేకవేశాడు. సేనాని కేక బెలం పైన ఉన్న ఖడ్గజేవదత్తులకు వినిపించింది. వాళ్ళు ఎలుగుడ్డు ముఠా వాళ్లకు మండుతున్న ఎండు పొల్లల్ని దూరంగా లాగివేయమని చెప్పారు. వాళ్ళు అలా చేయగానే ఖడ్గజేవదత్తులు బెలం దిగువన ఉన్న మెట్ల దగ్గరకు పోయి లోపలకు తొంగి చూశారు. వాళ్లకు చీకటి వెలుగుగా ఉన్న బెలం అడుగున వీరపుర సేనాని సైనికులు కనిపించారు. ఖడ్గా, సేనాని అన్న మాటల్లో మోసం ఏమీ ఉన్నట్లు లేదు. ఇక వాళ్ళందరినీ పైకి రమ్మందామా అన్నాడు జేవదత్తుడు. ఖడ్గవర్మ జవాబు చెప్పే లోపలే గురుభల్లూకుడు అక్కడికి వచ్చి జేవదత్తుడితో, అయ్యా, రాజులు వాళ్ళ బంటులు నమ్మదగిన మనుషుల లెక్కలోకి రారు. ముందుగా నా శిష్యుల్ని పైకి రమ్మని వాళ్ళ ద్వారా సంగతి తెలుసుకుందాం అన్నాడు. కుటులుడికి కుటులుడే సరైన బుద్ధి అంటూ జేవదత్తుడు నవ్వి, సరే భల్లూక, నీ శిష్యుల్ని ముందుగా పైకి రమ్మనమని కేకవెయ్యి అన్నాడు. గురుభల్లూకుడు చేతిలో ఉన్న ఈటెను పైకెత్తి, వృకేశ్వరీమాతకు జై అని బెలద్వారం దద్దరిల్లేలాగా కేకబట్టి, ఒరే శిష్యులారా, ముందుగా మీ ఇద్దరు పైకి రండి. అంతవరకు ఆ రాజభృత్యుల్ని ఉన్న చోటనే ఆగమనండి అని సమరబాహుకేసి కనుసైగ చేసి, ఇది కొండకోట రాజైన సమరబాహు మహారాజు గారి ఆజ్ఞ అన్నాడు. తమ గురువు ఆజ్ఞ వింటూనే భల్లూక శిష్యులు ఇద్దరూ మెట్లు ఎక్కి బెలంపైకి వచ్చారు. దిగువన ఉన్న వీరపుర సేనానికి తాను ఒక రాజుకు, 2 యువక్షత్రియ యోధులకు, భయంకరులైన ఎలుగొడ్డు ముఠా వాళ్లకు బందీనైపోయానన్న భయంతో ముచ్చెమటలు పోసాయి. వేళ్లలో ఎవరికి తనపై అసంతృప్తి కలిగినా తన ప్రాణాలు తీసేస్తారు. భల్లూకుడి శిష్యులు బెలంలో జరిగినదంతా చెప్పి వీరపుర సైనికులందరూ ఆయుధాలు కింద పారవేశారని తెలియపరిచారు. అప్పుడు ఖడ్గజేవదత్తులు వీరపుర సేనానిని సైనికులను బయటకు రావలసిందిగా ఆజ్ఞాపించి ముందు జాగ్రత్త కొరకు తమ అనుచరులనందరినీ ఆయుధాలతో సర్వసన్నద్ధంగా ఉండమన్నారు. వీరపుర సేనాని బెలంపైకి వస్తూనే ఖడ్గజేవదత్తుల్ని చూసి వాళ్లకు నమస్కరించబోయేంతలో జేవదత్తుడు అతడికి సమరబాహును చూపించి, ఈయన ఈ ప్రాంతాలకు రాజు, చంద్రవంశస్థుడు, పేరు సమరబాహు.
ఈయనే మిమ్మల్ని మంది బలం యుక్తి బలంతో జయించారు. మీరు లొంగిపోవలసింది ఈ మహారాజుకు అన్నాడు. వేలపుర సేనాని తల వంచి సమరబాహుకు నమస్కరించాడు. అతడు వెనుకగా తతిమ్మా సైనికులందరూ బెలం నుండి బయటకు వచ్చారు. వాళ్ళందరినీ బెలం ముందు ఉన్న చిన్న మైదాన ప్రదేశంలో గుంపుగా ఒక చోట నిలబడమని సమరబాహు ఆజ్ఞ ఇచ్చి స్వర్ణాచారితో, మహామంత్రి, ఈ శత్రువుల్ని ఎలా శిక్షిద్దామంటారు అని అడిగాడు. స్వర్ణాచారి కొంచెం సేపు ఆలోచించి ఖడ్గజేవదత్తులతో చిన్నగా ఏదో సంప్రదింపులు చేసి సమరబాహుతో, మహారాజా, వీళ్లకు ఎలాంటి శిక్ష విధించాలన్నది ముందు ముందు వీరపుర రాజు మన విషయంలో అనుసరించబోయే విధానాన్ని బట్టి ఉంటుంది. ముందు వీళ్ళనందరినీ మన కొండకోటకు తీసుకుపోయి కారాగారంలో ఉంచుదాం అన్నాడు. సరి మంచి ఆలోచన అన్నాడు సమరబాహు. ఆ క్షణం వరకు కేవలం బందిపోట్ల నాయకుడైన సమరబాహు మాటల్లోనూ హావభావాల్లోనూ వచ్చిన రాజోచితమైన లక్షణాలు చూసి ఖడ్గజేవదత్తులు ఆశ్చర్యపోయారు. చిన్న విజయం, పిసరంత అధికారం క్షణాల మీద బందిపోటు సమరబాహులో ఎంత మార్పు తెచ్చింది అన్నాడు ఖడ్గవర్మ జేవదత్తుడి చెవిలో మెల్లిగా. నాకు బందిపోటును రాజుగా చెయ్యబోతున్నాం అన్న అనుమానం కలుగుతున్నది. ఆ వేలపుర రాజుకు ఈసరికి మన శక్తి సామర్థ్యాలు చూసి గుండెదడ పుట్టి ఉండవచ్చు. అతడికి ఈ పరిసరాల ఉన్న అటవికులంతా వ్యతిరేకులే కనుక సమరబాహు కొండకోటలో రాజుగా స్థిరపడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి అన్నాడు జేవదత్తుడు. అల్లంత దూరంలో ఉన్న సమరబాహు ఖడ్గజేవదత్తుల దగ్గరకు వస్తూ, క్షత్రియ యోధులారా, మీరేదో ఏకాంతంగా సంప్రదించుకుంటున్నట్లు ఉన్నది. ఇక మన కోటకు బయలుదేరిపోదామంటారా అన్నాడు. రాజాజ్ఞకు తిరిగే ముందు అలాగే బయలుదేరదాం అన్నాడు జేవదత్తుడు. ఒంటెల మీద గుర్రాల మీద ఎక్కి సమరబాహు అనుచరులు కొందరు ముందు కొందరు వెనక బయలుదేరారు. బందీలైన వీరపుర సైనికుల్ని మధ్యలో ఉంచారు. రౌతుల్లేని కొన్ని ఒంటెలను గుర్రాలను నడిపించుకుంటూ ఎలుగుడ్డు ముఠా వాళ్లు నడిచారు. అందరికన్నా ముందు సమరబాహు, స్వర్ణాచారి, ఖడ్గజేవదత్తులు గుర్రాలను అదిలిస్తూ ముందుకు కదిలారు. అందరూ కొంతసేపటికి కొండకోటను చేరేసరికి పర్వతం దిగువన ఉన్న చెట్ల కింద ఒక చిన్న గుడారము, దాని ముందు ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు, అతని చుట్టూ చిన్న పరివారము ఖడ్గజేవదత్తుల కంటపడింది. సమరబాహు, ఇదేమిటి? స్వయంగా వీరపుర రాజే నీ తలపై కిరీటం పెట్టి నిన్ను ఈ ప్రాంతాలకు రాజుగా అభిషేకించడానికి ఇక్కడకు రాలేదు కదా అన్నాడు జేవదత్తుడు ఆశ్చర్యపడుతూ. సమరబాహు ఏదో జవాబు చెప్పబోయేంతలో వృద్ధుడు ఆసనం దిగి ఇద్దరు సేవకులు వెంటరాగా ఖడ్గజేవదత్తులకేసి ఎదురు రాసాగాడు. అది చూసి ఖడ్గజేవదత్తులు గుర్రాలు దిగి అతడికి ఎదురుగా వెళ్లారు. వృద్ధుడు వాళ్ళిద్దరికేసి చెయ్యెత్తి శాంతి సూచకంగా అటూ ఇటూ ఊపి, నేను వేలపుర రాజుగారి మంత్రిని. మా చారులు వర్ణించిన దాంట్లో పొరపాటు లేకపోతే మీరు మహాయోధులైన ఖడ్గజేవదత్త నామధేయులై ఉంటారనుకుంటాను అన్నాడు. ఖడ్గజేవదత్తులు ఆ వృద్ధుడికి నమస్కరించారు. జేవదత్తుడు మంత్రితో, మహామంత్రి, చాలా కాలంగా అరణ్యాలు పట్టుకు తిరుగుతున్న మా ఇద్దరి గురించి చారుల ద్వారా మీరు శ్రమపడి చాలా సమాచారం సంగ్రహించినట్లున్నది. అందుకు కారణం ఏమిటో మాకు అర్థం కావటం లేదు అని వెనక గుర్రం దిగి వస్తున్న సమరబాహును, స్వర్ణాచారిని అతడికి చూపించి, వీరు కొండకోట రాజుగారు సమరబాహు, ఆయన వారి మహామంత్రి స్వర్ణాచారి గారు అన్నాడు. రాజు మంత్రి అన్న మాటలు వింటూనే వీరపుర మంత్రి ముఖం చిట్లించి అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, ఈ రాజుగారు మా సేనానిని సైనికులను ఎంత నేర్పుగా ఓడించి బందీలను చేశారో ఇంతకు ముందే మా చౌరుల ద్వారా తెలుసుకున్నాను. స్వశక్తితో జయించుకున్న ఈ ప్రాంతాలను సమరబాహురాజు గారు నిశ్చింతంగా ఏలుకోవచ్చు. ఈ మాట మా మహారాజు గారి పరంగా నేనే చెబుతున్నాను. కానీ నేను వచ్చింది మీ ఇద్దరి కోసం, ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు. జేవదత్తుడు సమరబాహు, స్వర్ణాచారులతో, వీరపుర మహామంత్రి గారి మాటలు విన్నారు కదా, ఇక ఈ కొండకోట రాజ్యపాలన గురించిన విషయాల్లో శ్రద్ధ వహించండి. వీరపుర సేనానిని సైనికులను స్వేచ్ఛగా వదలటానికి మీకు ఎలాంటి అభ్యంతరమో ఉండదనుకుంటాను అన్నాడు. సమరబాహు స్వర్ణాచారి కేసి చూసి తల ఊపాడు. స్వర్ణాచారి వీరపుర మంత్రితో, మహామంత్రి, మీ రాజుగారు మరొకసారి మా మీదకు సైనికులను దాడికి పంపరన్న హామీ ఏమున్నది అని అడిగాడు. అలాంటి దాడి జరగదని
వీరపుర కొండకోట రాజులు మిత్రులని మా రాజుగారు మీతో చెప్పమన్నారు. మా రాజుగారు ఆడిన మాట తప్పరన్న ఘనకీర్తి గలవారు అన్నాడు వీరపుర మంత్రి. ఆ జవాబు సమరబాహును సంతృప్తిపరిచింది. అతడి ఆజ్ఞ కాగానే వీరపుర సేనాని సైనికులు కాపలా వాళ్ల నుండి విడిపించబడ్డారు. వాళ్ళు సంతోషంతో కోలాహలం చేస్తూ వచ్చి తమ మంత్రికి నమస్కారాలు చేశారు. వాళ్లల్లో కొందరు సమరబాహుకు స్వర్ణాచారికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. తాను ఇంత తేలిగ్గా రాజైనందుకు తన్మయుడైపోతూ సమరబాహు వీరపుర సైనికులతో, ఇవాళ మీరందరూ నాకు అతిథులు. రేపు ఉదయాన్నే బయలుదేరి మీ రాజధాని నగరానికి వెళ్ళిపోవచ్చు అన్నాడు. ఆ తరువాత సమరబాహు అనుచరులు, ఎలుగుడ్డు ముఠావాళ్లు, వీరపుర సైనికులు ఆజన్మ మిత్రుల్లా కబుర్లు చెప్పుకుంటూ ఎకసక్కాలాడుతూ చెట్ల కింద తిరగసాగారు. వీరపుర మంత్రి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఖడ్గజేవదత్తులను వెంటబెట్టుకుని కొంచెం దూరంగా వెళ్ళి, ఖడ్గజేవదత్తులారా, మిమ్మల్ని గురించిన సమాచారం మా చారుల నుండి విన్నదానికన్నా ఒకానొక యక్షుడి వల్ల గడచిన రాత్రి ఇంకా ఎంతగానో తెలుసుకున్నాము అన్నాడు. యక్షుడా? ఎవరా యక్షుడు అంటూ జీవదత్తుడు ఎక్కడలేని ఆశ్చర్యం పొంది ఖడ్గవర్మతో, ఖడ్గవర్మ, మంత్రిగారు చెప్పే ఈ యక్షుడు పద్మపురం రాజకుమార్తె పద్మావతిని అపహరించుకుపోయినవాడు కాడుగదా అన్నాడు. ఖడ్గవర్మ కూడా ఆశ్చర్యంతో తలమునకలై ఉన్నాడు. వీరపుర మంత్రి వాళ్ళిద్దరికీ ఎలాంటి సమాధానం చెప్పకుండా ముందు నడుస్తూ పోయి ఎదురైన ఒక చిన్న గుట్ట మీద నిలబడి దిగువన ఉన్న నదికేసి చెయ్యి చూపిస్తూ, ఖడ్గజేవదత్తులారా, రథాకారంలో నదిలో కనిపించే ఆ పడవను పరిశీలనగా చూడండి అన్నాడు. ఖడ్గజేవదత్తులు మంత్రి చెప్పిన పడవకేసి చూశారు. అది తాము పద్మపురంలో విన్నది, అరణ్యపురంలో చూసింది అయిన రాతిరథం ఆకారంలో ఉన్నది. జేవదత్తుడు ఉత్సాహంగా తన చేతిలోని దండాన్ని పైకెత్తి పట్టుకుని, ఎన్నాళ్లకు ఆ దుర్మార్గుడైన యక్షుడు మనతో ముఖాముఖి పోరాడటానికి సన్నద్ధుడై వచ్చాడన్నమాట. బావుంది, మన శక్తి ఎలాంటిదో వాడికి చూపెడదాం అంటూ నదికేసి బయలుదేరాడు. ఇంకా ఉంది. స్వస్తి.